కేంద్ర రాష్ట్ర పాలకులు కార్మిక సంస్కరణలు పేరుతో కార్మిక సంఘాలను ఎత్తివేసి కార్మిక లోకానికి అన్యాయం చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాలంటే కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో కూరగాయల సెక్షన్ 22వ మహాసభ జట్ల సంఘం అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ బీజేపీ మదోన్మాద ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని, లౌకిక అనే పదం తొలగించాలని చూస్తుందని ఆయన విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా హోదా కోసం సిపిఐ పార్టీ పోరాడుతూ ఉందని అన్నారు. సిపిఐ ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివి కొండలరావు మాట్లాడుతూ జట్ల సంఘంకి రాజకీయ ప్రాధాన్యత ఉందని అన్నారు. పోరాటాల్లో కాకుండా సామాజిక సేవల్లో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, గవర్నింగ్ బాడీ సభ్యులు దేముడు బాబు, వెంకట్రావు, బాలకృష్ణ, ఎడ్ల అప్పారావు, సత్యనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ నగరంలో రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లని చట్ట సంఘానికి పిలిచి కట్టేసి వాళ్ళని ఒక దారిలో పెట్టిన చరిత్ర చట్ట సంఘానికి ఈ రాజకీయంలో అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యల మీదుగా స్పందించినటువంటి సంఘం సంఘం. దానికి అనుబంధంగా ఉన్నటువంటి కూరగాయల చట్ట, అపరాధ చట్ట, ఐరన్ చట్ట, బట్టల చట్ట, రకరకాల జట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి అనుకూలంగా ఉద్యమంలో పాల్గొన్నాయి. జట్ల సంఘం రూపకల్పనకే ప్రధానమైన కారణం అసంఘటితంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు విస్తృతంగా ఉన్నాయి. ఈ అసంఘటితంగా అక్కడక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఒక సంఘంగా రూపకల్పన చేసి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసి తమ కనీస హక్కులని, కనీస కూలిని సాధించుకోవాలనే ఒక ప్రధాన లక్ష్యంతో రూపొందించారు. మేస సత్యన్న గారు తొలిసారిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎప్పుడు కార్యవర్గం లేని కూడా తొలిసారిగా ఈ జట్టు సంఘం ప్రెసిడెంట్ కి జిల్లా సహాయ కార్యదర్శి ఇచ్చారు. నేను జిల్లా సహాయ కార్యదర్శి నేను జిల్లా కార్యదర్శి అయిన తర్వాత జట్లు ల్యాబ్ అధ్యక్షులకి రాష్ట్ర పార్టీలో స్థాపించిన విషయాన్ని మీరందరూ మర్చిపోకండి. ఎప్పుడు కూడా నగర కాంగ్రెస్ మాత్రమే రాష్ట్ర కౌన్సిల్లో ఇస్తారు. కానీ నేను అంతకు ముందే నారాయణ గారికి, రామకృష్ణ గారికి చెప్పాను, నేను జిల్లా పార్టీ సెక్రటరీగా చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా, దండన చేయాలన్నా జట్టు సంఘం లేకుండా చేయలేను. అందుకని జట్టు సంఘం వచ్చేసుకుంటా రాంబాబు గారికి సిపిఐ స్టేట్ కౌన్సిల్ ఇవ్వాలని చెప్పాను. ఆ విధమైన గౌరవస్థానం కూడా మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగిన ఆర్యపురం బ్యాంక్, అంతకుముందు ఇంగ్లీష్ బ్యాంక్, ఈ 2 బ్యాంకుల్లో కూడా ఎప్పుడు కూడా రాంబాబు గారు నాకు ఇష్టం లేదని చెప్పారు. రాజమండ్రి టౌన్ కార్యవర్గంలో కానీ లేదా జిల్లా సెక్రటరీ రాజమండ్రిలో కానీ ఆయన ఏ రోజు కూడా పదవి మీద ఎప్పుడు ఆశలేదు. నేను అందుకనే నేను రాంబాబు గారు థ్యాంక్స్ చెప్పట్లేదు. ముందుగా రాంబాబు లాంటి అమూల్యమైన వ్యక్తిని నాకు ఇచ్చినందుకు